హాయ్ ఫ్రెండ్స్, టుడే మా ఇంట్లో సండే స్పెషల్ బ్రెడ్ బోండా తయారు చేసుకోవడానికి పొటాటోస్ని ముందుగా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి. కుక్కర్లో వాటర్ పోసి కట్ చేసిన పొటాటోస్ని వేసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఉడకబెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా పచ్చి బఠానీని కూడా క్లీన్ చేసి ఉడకపెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పుదీనాను రిల్లుకోవాలి. ఆనియన్స్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వాటర్లో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడకపెట్టిన పొటాటోస్ పీల్ తీసేసి స్మాష్ చేసుకోవాలి. నేను చేతితో స్మాష్ చేస్తున్నాను. మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్ యూజ్ చేసి కూడా పొటాటోస్ని మెత్తగా స్మాష్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా స్మాష్ చేసిన పొటాటోలోకి ముందుగా రెడీ పెట్టుకున్న బఠానీని వేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చి బఠానీని యూజ్ చేశాను. మీరు ఎండబెట్టిన బఠానీ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత పుదీనాను యాడ్ చేసేసి క్లీన్ చేసేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి. ఆ తర్వాత మీకు టేస్ట్కు తగినంత ఉప్పు కారం వేసుకోవాలి. ఇప్పుడు అన్నింటినీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేశాక నిమ్మరసాన్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఆయిల్ని తీసుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు కావలసినన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒక్కొక్కటిగా బ్రౌన్ కలర్ సైడ్స్ని అన్నీ నీట్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా వాటర్లో డిప్ చేసేసి ఎక్స్ట్రా వాటర్ని పిండేసుకోవాలి. పిండేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలూ కర్రీని ఉండలుగా చేసుకొని బ్రెడ్ మధ్యలో పెట్టుకొని రౌండ్గా మెల్లిగా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని బ్రెడ్ స్లైసెస్ తోటి రౌండ్ బాల్స్ ప్రిపేర్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ప్లేట్లో పెట్టుకోవాలి. ప్లేట్లో పెట్టుకున్నాక ప్రీహీట్ చేసుకున్న ఆయిల్లో ఒక్కొక్క బ్రెడ్ బాల్ని మెల్లిగా డ్రాప్ చేయాలి. డ్రాప్ చేశాక గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఆయిల్లో నీట్గా వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన బాల్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన టేస్టీ బ్రెడ్ బోండా రెడీ.